సైతానుకు నువ్వు బ్రతకడం ఇష్టం లేదు. ఆ మాట వింటున్నావా? సైతానుకు నువ్వు బ్రతకడము ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? రకరకాల భయాలు తీసుకొస్తాడు, బెదిరించే వాళ్ళని తీసుకొస్తాడు, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసే వాళ్ళను, నిన్ను విసిగించే వారిని తీసుకొస్తాడు. వాళ్ళు పెట్టేటటువంటి హింస, వాళ్ళు పెట్టేటటువంటి శ్రమ, వాళ్ళు వేసేటటువంటి నింద, వాళ్ళు చేసేటటువంటి విమర్శలు తట్టుకోలేక నీకేమనిపిస్తుందంటే, ప్రభా నా వల్ల కాదు ప్రభా, చచ్చిపోతాను ప్రభా. వ్యక్తి నిరుత్సాహం గుండా వెళుతున్నప్పుడు, నిరసించిపోయినప్పుడు, నిరాశకు గురైనప్పుడు సహజంగా తనలో వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? మరణాన్ని గురించిన ఆలోచనలు వచ్చేస్తాయి. బ్రతకడమే వ్యర్థము అనే భావన వచ్చేస్తుంది. రోజు మన మధ్య ఎవరైనా అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారా? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? దేవుని దగ్గర నుంచి రావటల్లా, మరి నిన్ను చంపాలని చూస్తున్న సైతాను గారి దగ్గర నుంచి వస్తున్నాయి. వాడు మొదటి నుంచే హంతకుడు, దొంగ, దోచుకునేవాడు. కానీ నా ప్రభు జీవాన్ని ఇచ్చేవాడు, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. నువ్వు బ్రతకాలే ఆశించాడు. కాబట్టి నీకోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చినటువంటి ఏకైక లోక రక్షకుడు.